Hey guys, namaste and welcome to Hit TV. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. అదిగో ఇదిగో అనడమే తప్ప ఓటీటీ అప్డేట్ మాత్రం రావడం లేదు. లేటెస్ట్ గా హనుమాన్ ఓటీటీ లవర్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ సంక్రాంతి హిట్ గా నిలిచింది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ వంటి సినిమాలతో పోటీ పడి మరి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోయిన ఆడియన్స్ ఓటీటీ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హనుమాన్ ఓటీటీ డేట్స్ గురించి చర్చ జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. ఆ తర్వాత మార్చి 1న వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు మరో డేట్ లాక్ చేశారు. హనుమాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ G5 దక్కించుకుంది. దీంతో మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు G5 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చినట్లుగా ఈ మధ్య టాక్ నడిచింది. కానీ ఇప్పుడు తీరా సమయం దగ్గర పడ్డాక కూడా G5 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ G5 సోషల్ మీడియా అకౌంట్ కి ట్యాగ్ చేసి అడిగాడు. దీనికి G5 సంస్థ రిప్లై ఇస్తూ, ఈ అంశానికి సంబంధించి మాకు ఎలాంటి అప్డేట్ లేదు, మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఫాలో అవుతూ ఉండండి, అప్డేట్ వచ్చినప్పుడు ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో హనుమాన్ ఓటీటీలోకి ఇప్పట్లో కష్టమే అంటున్నారు. లేదంటే సైలెంట్ గా షాక్ ఇచ్చేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎప్పుడుంటుందో చూడాలి. మరి దీనికోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది కామెంట్ త్రూ తప్పకుండా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని